మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు అనే చాప్టర్ నుండి సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టంకి సంబంధించి చాలా మంచి టాపిక్తో 90 బిట్లని సెలెక్ట్ చేసి తయారు చేసినటువంటి ర్యాపిడ్ రివిజన్తో కూడినటువంటి వీడియో అండి. వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరైనది ఏమిది? ఆన్సర్ ఆప్షన్ 1, 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూల్ ఉంటుంది విద్యా హక్కు చట్టంలో. రెండవ చూద్దామండి. ఈ క్రింది వాటిలో RTE 2009కి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఈ చట్టంలోని అంశాలు ఆర్టికల్ 14, 15కి లోబడి ఉంటాయండి. కానీ అది రాంగ్ అండి. ఖచ్చితమైనది అంటే ఆర్టికల్ 21A అండి. ఆర్టికల్ 21Aకి లోబడి ఉంటాయండి. మరి సరైనవి చూద్దామండి. ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యత సర్వశిక్ష అభియాన్ చూసుకుంటుంది. RTE 2009 చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. మరి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తి 90:10 అండి. మరి మూడో బిట్ చూద్దామండి. 1 నుండి 5 తరగతుల ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి 1:30. 6, 7, 8 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 అయితే క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఏ సరైంది, బి సరైంది కాదు. ఇక్కడ ఏ అనేది 1 నుండి 5 తరగతులకి 1:30 ఉండాలి అన్నది సరైనది. బి అనేది సరైనది కాదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక ప్రాథమిక పాఠశాలలో 148 మంది విద్యార్థులు ఉన్నారు. RTE యాక్ట్ 2009 ప్రకారం ఆ పాఠశాలలో కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ 1, 5. ఇక్కడ మీకు ఒక పట్టిక చూపిస్తున్నానండి. ఆ పట్టికలో ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలనేది చూడండి. ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుందండి, చూడండి. నెక్స్ట్ 5వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ సందర్భంలో ఉపాధ్యాయుడి సేవలను విద్యేతర పనులకు ఉపయోగించుకోవచ్చు? అంటే విద్య కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏంటంటే చూద్దామండి. జనాభా గణన అంటే జనగణన, అలాగే ఎన్నికల విధులు, ఇప్పుడు జరిగే ఎన్నికల విధుల్లో కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. మూడవది ప్రకృతి విపత్తుల సమయంలో కూడా, యొక్క కరోనా టైంలో ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపాధ్యాయుల యొక్క విధులను ఉపయోగించుకోవచ్చు. 6వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందడం ఏ రకమైనటువంటి హక్కు? ఆన్సర్ అది ఒక స్వేచ్ఛ హక్కు అండి. ప్రాథమిక విద్యను పొందడం అనేది స్వేచ్ఛ హక్కు. 7వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009లో పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు అని తెలియజేసే సెక్షన్ ఏంటి? ఆన్సర్ సెక్షన్ 13 అండి. సెక్షన్ 13, 13వ సెక్షన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 8వది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా సంవత్సరంలో 1 నుండి 5వ తరగతి వరకు ఉండవలసిన పనిదినాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1, 200. 9వ బిట్ చూద్దామండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 5 దేనిని వివరిస్తుంది? ఆన్సర్ వేరే బడికి బదిలీ అయ్యే హక్కుని సెక్షన్ 5 అనేది తెలియజేస్తుంది. 10వ బిట్ చూద్దామండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత ఎవరిది? ఆన్సర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సమాన బాధ్యత అయితే ఉంటుందండి. దేనికండి? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం గురించి. నెక్స్ట్ బిట్ అండి.
విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెక్షన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది? అంటే టెట్ లాంటి ఎగ్జామ్ని. ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 23(1) అండి. సెక్షన్ 23లో 1. 12వ బిట్ చదవండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం కింది వాటిలో సరికానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్టాగ్నేషన్ విధానమును కొనసాగించాలి అనేది సరైనది కాదు. అంటే స్టాగ్నేషన్ అంటే ఒక విద్యార్థిని అదే క్లాసులో మరలా ఉంచడం అనేది ఇక్కడ సరైనది కాదు. అంటే ఏమేమి సరైనవో ఒక్కసారి చూద్దామండి. ప్రవేశ పాఠశాలలో ప్రవేశ రుసుము తీసుకోకూడదు, ఇది సరైనదేనండి. వయసు నిర్ధారణ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు, ఇది కూడా సరైనదేనండి. బదిలీ పత్రం అంటే టీసీ లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు, ఇది కూడా సరైనదేనండి. ఓకేనండి. 13వ చూద్దామండి. క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సరికానిదండి. ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాలి అనేది సరైనది కాదండి. సో సరైనవన్నీ చూద్దామండి. ఇలా సరైనవి చూడడం వల్ల విద్యా హక్కు చట్టం పూర్తిగా మీకు అవగాహన వస్తుందని ఒకటే పాయింట్ని తప్పించి మిగతా అన్ని పాయింట్లను కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి ఒక బిట్టు ద్వారా. ఒకటోది, పిల్లవాడికి అతడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యమండి విద్యా హక్కు చట్ట ప్రకారం. 3వ చూద్దామండి. బాలలందరికీ కూడా 6 నుండి 14 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అయితే ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం పిల్లలకి జరపాలి, ఇది కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. అదేవిధంగా ఏ పిల్లవాడికి జన్మ ధ్రువపత్రము బదిలీ ధ్రువపత్రం లేదని పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని విద్యా హక్కు చట్టం కణాకంటిగా చెప్పడం అయితే జరిగిందండి. 14 పెట్టండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్రింది ప్రవచనాల్లో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బదిలీ ధ్రువపత్రం అంటే టీసీ లేకపోతే ప్రవేశాన్ని అంటే అడ్మిషన్ను తిరస్కరించకూడదు అనేది సరైనది అండి. నెక్స్ట్ చూద్దామండి. ఏమి సరైనవి కాదో అవి కూడా ఒక్కసారి తెలుసుకోవచ్చు. నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా కూడా ప్రవేశం ఇవ్వచ్చండి, కానీ ఇక్కడ నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదని రాంగ్ స్టేట్మెంట్ అయితే ఉందండి. అదేవిధంగా బదిలీ ధ్రువపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు, ఇది సరైందండి. 4వ చూద్దామండి. వయసుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు అనేది చాలా చాలా రాంగ్ అండి. వయసుకు తగ్గట్టే ప్రవేశం అయితే ఇవ్వాలండి. మరి 15వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం లేదా బయటకు పంపడం చేయకూడదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్ బిట్ అంటే 16వ బిట్టు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ పైవన్నీ అండి. పైవన్నీ ఒకసారి చూద్దామండి. విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి పత్రానికి సంబంధించి ఉపాధ్యాయులే నిర్వహించాలి, ఇది సరైందేనండి. రెండోది నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ అమలు చేయాలి, ఇది కూడా సరైనదేనండి. మరి మూడోది ఉత్తీర్ణత కాలేదనే కారణంతో ఏ విద్యార్థిని కూడా మరలా నిలుపుదల స్టాగ్నేషన్ చేయకూడదండి, ఇవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ 17 పెట్టండి. క్రింది వాటిలో విద్య హక్కు చట్టానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాలలో చేరడానికి జనన ధృవీకరణ పత్రాన్ని అందచేయాలి.
సో అందజేసినా అందజేయకపోయినా ఆటోమేటిక్గా అడ్మిషన్ అయితే ఎక్కడ ఆపకూడదండి. ఇక్కడ ఇచ్చిన దానిలో సరికాని వాక్యం ఇదేనండి. మరి ఏంటన్నది మిగతా సరైన వాక్యాలు అన్నీ కూడా చదువుదామండి. 14 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యను పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది. సరైనదండి. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు వారికి సంబంధించిందండి ఈ విద్యా హక్కు చట్టం అనేది. ఇది కూడా సరైనదే. ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకొని విద్యార్థులను వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలన్నారండి. ఇది కూడా సరైనదేనండి. 18వ బిట్టండి, నిర్బంధ విద్య అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 6 నుండి 14 వయసున్న వాళ్ళకి ఉచిత ప్రాథమిక విద్యను అందించడము, వారి ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటం అనేది నిర్బంధ విద్యలో ప్రధానమైనటువంటి విధి విధానాలు. 19వ చూద్దామండి. 3 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి 6 ఏళ్ళు నిండే వరకు పూర్వ పాఠశాల విద్యను కల్పించాలని పేర్కొన్న సెక్షన్ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 11 అండి. సెక్షన్ 11 అంటే 3 to 6 మధ్య ఉన్న పిల్లలందరూ కూడా పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను కల్పించాలి అని చెప్పిన సెక్షన్ 11. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 20వది, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం పాఠశాలలో చేరేందుకు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా ఏమిటి? అంటే వసూలు చేసిన పైకానికి 10 రెట్లు ఉంటుందండి ఈ యొక్క జరిమానా అనేది. 21వ బిట్ అండి. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 21 చర్చించే అంశం ఏమిటి? ఆన్సర్ పాఠశాలల యాజమాన్యం సంఘం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అండి. దీనికి మరో పేరు ఎస్ఎంసి. సో సెక్షన్ 21 ఎస్ఎంసి. 22వ చూద్దామండి. హోదా హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వ మానవ హక్కుల ప్రకటనకి సంబంధించినది. 23వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించరాదు? అంటే ఖాళీలు ఎంచకూడదని, అంటే 10%. నెక్స్ట్ 24వ బిట్ అండి. విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు? ఆన్సర్ 6వ అధ్యాయము. బాలల హక్కుల సంరక్షణ 6వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. 25వ ప్రశ్న అండి. ఒక విద్యార్థిని అతడి తల్లిదండ్రులు డిసెంబర్లో పాఠశాల ప్రవేశం కోసం తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 3 వెంటనే చేర్చుకోవాలి. అంతకు ముందు కాలంలో ఆగస్టు లోపల మాత్రమే కొత్త విద్యార్థులు చేర్చుకోవాలి అనే నిబంధన ఉండేదండి. కానీ ఇప్పుడు టీసీ లేకపోయినా చేర్చుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా చేర్చుకోవాలి, వాడు ఎప్పుడు జాయిన్ అయినా చేర్చుకోవాలండి. మరి 26వ బిట్ అండి. ఆర్టీఈ యాక్ట్. ఇక్కడ మేమైతే ఎప్పుడైతే డిసెంబర్లో వచ్చాడో వచ్చే సంవత్సరంలో రమ్మని సలహా ఇచ్చేవాళ్ళమండి. ఎందు గురించి అంటే డిసెంబర్ కల్లా సిలబస్లో ఆలు వర్ణమాలలో అన్నీ వచ్చేస్తాయి. గుణింతాలకు వెళ్తామండి. అక్కడ గుణింతాలకు వెళ్ళినప్పుడు విద్యార్థి ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వచ్చేస్తే చాలా ఇబ్బంది పడతాడండి. మీ అబ్బాయి 2వ తరగతికి వచ్చేస్తాడు, ఏమి నేర్చుకోలేడు అని చెప్పి నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వమని సలహాలు ఇచ్చేవాళ్ళమండి. కానీ విద్యా హక్కు చట్ట ప్రకారము అది రాంగ్ అండి. డిసెంబర్లో ఎప్పుడు వాడు ఫిబ్రవరిలో వచ్చినా కూడా వాడిని ఆ క్లాసులో జాయిన్ చేసుకోవాలండి. కానీ మేము చేసేది రైట్ అని అనిపిస్తుంది, కానీ చట్టం అయితే సరికాదు అని చెప్తుందండి. 26వ బిట్ చూద్దామండి. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ
15 మంది ఉంటారండి. జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా 15 మంది ఉంటారు. 27వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏమిటి? అంటే ఆన్సర్ 2 1 నుండి 8 తరగతుల మధ్య ప్రాథమిక విద్య అంటే 1 to 8 క్లాసెస్ అండి. 28వ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తప్పుగా జతపరిచింది. ఆన్సర్ ఆప్షన్ 4 బాలల హక్కుల సంరక్షణ అధ్యాయం 1 అనేది తప్పుగా జతపరిచింది. మరి సరైనవి అన్నీ కూడా చూద్దామండి. అధ్యాయం 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, అధ్యాయం 4 ఉపాధ్యాయుల బాధ్యతలు, అధ్యాయం 7 పాఠశాలల ప్రమాణాలు, ఇవన్నీ కూడా సరైనవే. 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, 4 ఉపాధ్యాయుల బాధ్యతలు, అధ్యాయం 7 పాఠశాలల ప్రమాణాలు. 29వ పెట్టండి. క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న వారు ఆరోగ్య వ్యాయామ విద్య, వృత్తి విద్య, కళా విద్య ఉపాధ్యాయులు. ఇది సరికాని ప్రవచనం అండి. మరి సరైన ప్రవచనం గురించి ఇప్పుడు చూద్దామండి. విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 చేయాలి. ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఇవన్నీ కూడా సరైనదేనండి. అదేవిధంగా విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో పనిదినాలు 200 అండి. నెక్స్ట్ 31 చూద్దామండి. ఆర్టీఏ యాక్ట్ 2009లోని 23వ సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయ అర్హతలు నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ ఎన్సిటిఈ అండి. ఎన్సిటిఈ ఉపాధ్యాయ అర్హతలను నిర్ణయించేది ఎన్సిటిఈ. గత వీడియోలో కూడా చెప్పుకున్నామండి అది. మరి 31వ బిట్ చూద్దామండి. డిసెంబర్ 10ని ఏ దినంగా పాటిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. మానవ హక్కుల దినోత్సవం. 32దండి. సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చిన తేదీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అక్టోబర్ 12, 2005. అక్టోబర్ 12, 2005. 33 పెట్టండి. ప్రజా ప్రయోజనం కానీ సమాచారం పొందే వ్యక్తికి సంబంధించి సమాచారం కాని దానిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 థర్డ్ పార్టీ. 34వ బిట్ చూద్దామండి. సమాచార హక్కు చట్టానికి సంబంధించి సమాచారం పొందుటలో ఇముడు ఉన్న సరికాని ప్రవచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి తెల్ల రేషన్ కార్డుదారులు సమాచారం కోసం 15 రూపాయలు చెల్లించాలి అనేది సరైనది కాదండి. నెక్స్ట్ బిట్ అండి 35వది. సమాచారం పొందలేని అంశం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య సమాచారం పొందలేని అంశం కానిది. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి 36వది. సమాచారమును పొందే వ్యక్తులను బెదిరింపుల నుండి కాపాడుకోవడానికి ఏర్పాటైన చట్టం ఏమిటి? ఆన్సర్ విజిల్ బ్లోయర్స్ చట్టం. విజిల్ వేయాలన్నమాట. మనకి బెదిరింపులు ఇస్తుంటే మనం ఏం చేయాలి? విజిల్ బ్లోయర్స్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. 37 పెట్టండి. సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి అధికారం కలదు. ఆన్సర్ రాష్ట్రపతికి. రాష్ట్రపతికి యొక్క సమాచార కమిషనర్లు తొలగించే అధికారం ఉంది. 38వ బిట్ చూద్దామండి. రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యుల ఎంపిక కమిటీలో లేనివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి స్పీకర్ అండి. రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యుల ఎంపికల కమిటీలో లేనివారు స్పీకర్ గారండి. మరి ఎవరెవరు ఉన్నారు? ముఖ్యమంత్రి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి సిఫారసు చేసిన మంత్రి, ఈ ముగ్గురు ఉండి రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యులు ఎంపిక కమిటీలో
ఉంటారండి. నెక్స్ట్ 39 పెట్టండి. సమాచార హక్కు చట్టంలో షెడ్యూల్ 1 అనేది దేనిని తెలియజేస్తుంది? సభ్యుల ప్రమాణ స్వీకారముని ఈ యొక్క షెడ్యూల్ 1 అనేది తెలియజేస్తుంది. 40వ బిట్ చూద్దామండి. సమాచార హక్కు చట్టంలో సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారాలు, అప్పీలు, జరిమానాలు చర్చించే అధ్యాయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అధ్యాయం 5. అధ్యాయం 5. 41వ బిట్టండి. ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి హీరాలాల్ సమరియా. హీరాలాల్ సమరియా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశంలోని మానవ హక్కులకు అంకురార్పణ మొదటిగా ఎవరి కాలంలో జరిగింది? మానవ హక్కులకు అంకురార్పణ ఎవరి కాలంలో జరిగింది? ఆన్సర్ బౌద్ధుల కాలంలో ఈ యొక్క మానవ హక్కులకు అంకురార్పణ అయితే బౌద్ధుల కాలంలో జరిగింది. 43వ బిట్టండి. మానవ హక్కులు మొత్తం 30 కాగా వాటిలో 1 నుండి 20 వరకు గల ప్రకరణలు ఏ తత్వానికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ బి ఉదారవాద తత్వం. ఉదారవాద తత్వం అంటే చూసి చూడలేనటువంటి తత్వం. 44 పెట్టండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఎంత? ఆన్సర్ 1993 అక్టోబర్ 12. 1993 అక్టోబర్ 12. 45వ బిట్ చూద్దామండి. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఉండాల్సిన మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 1+3. నెక్స్ట్ పెట్టండి. 46వది. జాతీయ మానవ హక్కుల కమిషన్లోని చైర్మన్ సభ్యుల కాల పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ కమిషన్లో చైర్మన్ 3 సంవత్సరాలు ఉంటారు, లేదంటే 70 సంవత్సరాలు. ఏది ముందు అయితే అదే అండి వీళ్ళకి పరిమితి అన్నమాట. నెక్స్ట్ పెట్టండి. జాతీయ మానవ హక్కులకు సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి బాలల హక్కులకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవడం. ఇది సరికానిది. 48వ పెట్టండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో చైర్మన్ కావాలి అంటే ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఇది సరైనది. 49వ పెట్టండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక కమిటీలో పాల్గొన్న మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హోంమంత్రి. 50వ బిట్ చూద్దామండి. జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణింపబడేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ జిల్లా కలెక్టర్ కార్యాలయం. 51వ బిట్ చూద్దామండి. 50 జిల్లాలో మానవ హక్కుల కోర్టు జిల్లా కలెక్టర్. నెక్స్ట్ 51వదండి. మానవ హక్కుల ప్రకారం ఒక వ్యక్తి సొంతంగా కానీ ఉమ్మడిగా కానీ ఆస్తిని కలిగి ఉండే హక్కు గల ప్రకరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి 17. ఆప్షన్ డి 17వ ప్రకరణ. ఉమ్మడిగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆస్తిని కలిగి ఉండే హక్కు 17వ అధికరణ. 52వ పెట్టండి. పని హక్కు, సమాన పనికి సమాన వేతనంను పొందే హక్కులు గల ప్రకరణ ఏమిటి? సమాన పనికి సమాన వేతనం. ఆన్సర్ ఆప్షన్ ఏ 19వ ప్రకరణ. సమాన పనికి సమాన వేతనం 19వ ప్రకరణ. 53వ పెట్టండి. వ్యక్తులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు గల ప్రకరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ 19వ ప్రకరణ.
సో ఇది 19 అండి. సమాన పనికి సమాన వేతనము 19. అదేవిధంగా వ్యక్తులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు గలది 19 అండి ప్రకరణ. నెక్స్ట్ 54 అండి. 1978లో యునెస్కో మానవ హక్కుల బోధనపై అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? 1978లో యునెస్కో అండి. ఆన్సర్ ఆప్షన్ బి వియన్నాలో ఈ యొక్క మానవ హక్కుల బోధనపై వియన్నాలో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 55 పెట్టండి. జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రధానమంత్రి. నెక్స్ట్ పెట్టండి. 56 పెట్టండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో చైర్మన్తో పాటు ఉండే సభ్యుల సంఖ్య ఎంతమంది? చైర్మన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ డి 2 అండి. చైర్మన్తో పాటు మొత్తం మీద 2 ఉంటారు. 57 పెట్టండి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి సవరణను చివరగా ఎప్పుడు చేశారు? ఆన్సర్ 2019. ఆన్సర్ 2019లో చివరిసారిగా సవరణ అయితే చేయడం జరిగింది. 58 బిట్ చూద్దామండి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? మానవ హక్కుల కమిషన్ ఎవరు? ఐక్యరాజ్య సమితి అండి. ఆన్సర్ ఆప్షన్ సి 1946. మరి వీడియోలో అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయండి. వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందు గురించి అంటే మీ యొక్క సమయాన్ని చాలా కీలకంగా భావించి, మీ సమయాన్ని నా సమయంగా భావించి ఎన్నో బిట్లను సేకరించి తయారు చేస్తున్నటువంటి పీడిఎఫ్లు మీకు అందిస్తున్నానండి. దయచేసి గమనించండి. మరి 59 పెట్టండి. ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది? విశ్వ మానవ హక్కులను ఆన్సర్ 1948 డిసెంబర్ 10వ తేదీ. 1948 డిసెంబర్ 10వ తేదీ. 60 పెట్టండి. మానవ హక్కుల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాం? మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు? ఆన్సర్ ఆప్షన్ డి డిసెంబర్ 10వ తేదీ. మరి ఇక్కడ డిసెంబర్ 10 కదండి ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 10 కదా ఇవ్వడం జరిగింది. 1948 డిసెంబర్ 10 కాబట్టి మానవ హక్కుల దినోత్సవం కూడా డిసెంబర్ 10వ తేదీ అనండి. 61 పెట్టండి. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విశ్వ మానవ హక్కుల్లో ఎన్ని ప్రకరణలు కలవు? అప్పటికి ఆన్సర్ ఆప్షన్ డి 30 కలవండి. ఆప్షన్ డి 30 కలవండి. ఎన్ని ప్రకరణలు అంటే 30 ప్రకరణలు అండి. 62 పెట్టండి. భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఏ విభాగంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 3వ విభాగంలో ఉన్నాయండి. మరి 63 బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఏమిటి? భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్ 12 to 35 అండి. 12 to 35. 64 పెట్టండి. స్త్రీ పురుషులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి 16వ ఆర్టికల్ చూజ్ చేసుకుంటూ ఇప్పుడు స్త్రీ పురుషులు అయితే తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. 65 చూద్దామండి. మానవ హక్కులను ఏ దేశం కూడా మార్చుకోరాదు అని తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ 30వ ఆర్టికల్ అండి. 66 పెట్టండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? జాతీయ మానవ హక్కుల కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. నెక్స్ట్ పెట్టండి. జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఎవరు
బాధ్యత వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి. 68వ బిట్ అండి. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు. ఓటు హక్కును తెలిపేదండి. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి 21వ ఆర్టికల్లో ఓటు వేయవచ్చు. స్వేచ్ఛ ఓటుని తెలిపేది ఆర్టికల్ 21. 69వ బిట్ అండి. ఒక వ్యక్తి మరో దేశంలో ఆశ్రయం పొందవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్, అంటే వేరే దేశం వెళ్ళి కూడా ఉండవచ్చు అని చెప్పే ఆర్టికల్. ఆప్షన్ ఏ 14వ ఆర్టికల్ అండి. 14వ ఆర్టికల్. 70వ బిట్ చూద్దామండి. అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సంవత్సరాలను పరిగణిస్తారు? అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా. ఓకేనండి. 70. ఆన్సర్ సి 1995 నుండి 2004 వరకు ఉన్నటువంటి దశాబ్దాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా పేర్కోవడం జరుగుతుందండి. 71వ బిట్ అండి. వ్యక్తికి తనపై ఆరోపణలు వస్తే బహిరంగంగా వాదనలు వినిపించుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ ఏమిటి? వ్యక్తికి తనపై ఆరోపణలు వస్తే బహిరంగ వాదనలు వినిపించుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ డి 10వ ఆర్టికల్ అండి. ఆరోపణలో 10వ ఆర్టికల్. 72వ బిట్ అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 1954 నుండి ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 73వ బిట్ చూద్దామండి. బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించాలని యుఎన్ఓలో ప్రత్యేక చర్చకు చొరవ చూపిన మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆన్సర్ బేగ్ అండి. ఎగెంటిన్స్ బేగ్. 74వ బిట్ చూద్దామండి. బాలుల హక్కుల ఒడంబడికలో 1 నుండి 41 వరకు గల హక్కులను ఈ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆపరేషనల్ హక్కులు. 1 నుంచి 41 వరకు ఉన్నటువంటి హక్కులను ఆపరేషన్ హక్కులు అని పిలుస్తారు. 75వ బిట్ అండి. బాలల హక్కులు 54లో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి 22వ ఆర్టికల్. శరణార్థులు. 22. 76వ బిట్ చూద్దామండి. అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణను తెలిపే ఆర్టికల్ ఏమిటి? అంటే విదేశాలకు మనుషుల అమ్మకం అండి. ఆన్సర్ ఆప్షన్ డి 35వ ఆర్టికల్ అండి. 35వ ఆర్టికల్. నెక్స్ట్ బిట్ అండి. 77వది. అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979ని పురస్కరించుకొని మన భారతదేశం 1979లో దేనిని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రీయ బాలకోష్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది 1979లో. 78వ బిట్ అండి. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఏది? జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ సి 2007. చూడండి, జాతీయ బాలల హక్కుల కమిషన్ 2007. నెక్స్ట్ బిట్ అండి. 79వది. జాతీయ బాలల హక్కుల కమిషన్కు సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇది సరికానిదండి. మరి సరైన చూద్దామండి. ఈ కమిషన్లో ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారు. ఈ కమిషన్లో ఉన్న 6 సభ్యుల్లో 2 ఖచ్చితంగా మహిళా సభ్యులు, అంటే 33% కదండి, అందు గురించి అండి. 3 చూద్దామండి. ఈ కమిషన్లో చైర్మన్కి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు, సభ్యులకు 60 సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ కూడా సరైనవేనండి. 80వ బిట్ అండి. క్రింది వానిలో సరికాని జత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సరికాని జత అండి.
నెక్స్ట్ బిట్ చూద్దామండి. 81వ బిట్ చూద్దామండి. బాలల హక్కులకు సంబంధించి బాలల భాగస్వామ్యాన్ని 8 అంశాలను నిచ్చెన రూపంలో తెలిపిన వ్యక్తి ఎవరు? చూడండి, బాలల హక్కులకు సంబంధించి బాలల భాగస్వామ్యాన్ని 8 అంశాలను నిచ్చెన రూపంలో తెలిపిన వ్యక్తి ఆన్సర్ హార్ట్ అండి. హార్ట్. 82 బిట్ అండి. లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం అంటే పోక్సో మొదట ఏర్పాటైన సంవత్సరం, అదేవిధంగా సవరించబడిన సంవత్సరం ఏంటి? ఆన్సర్ 2012లో స్థాపించబడింది, ఏర్పాటైంది 2019లో సవరించబడింది. 83వ బిట్ చదవండి. 1979వ సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిటీ బాల కార్మికుల గురించి అండి. ఇది ఆన్సర్ గురుపాద స్వామి కమిటీ. మరొకసారి చూడండి, ఇది 1979 సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ గురుపాద స్వామి కమిటీ. 84 బిట్ అండి. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000 నూతన సవరణ చట్టం 2021 ద్వారా కొత్తగా మార్పు చేశారు. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 1, 2022 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. 85 బిట్ అండి. బాలల పరిరక్షణ కోసం ఎన్సిపిసిఆర్ వారు చేపట్టిన కార్యక్రమం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఈ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మరో పోర్టల్ బాల్ స్వరాజ్. ఇది ఉపాధ్యాయులకు సంబంధించింది అనేది సరికానిదండి. మరి మిగతా అన్నీ కూడా సరైనవే. బాలలు ఫిర్యాదు ఇచ్చుటకు ఏర్పాటు చేసిన వెబ్సైట్ ఈ బాల్నిదాస్. బి వీధి బాలను గుర్తించుటకు ఏర్పాటు చేసిన యాప్ CISS. ఇది కూడా సరైనదేనండి. కోవిడ్ సమయంలో పిల్లలకు మానసిక ధైర్యం నింపుటకు ఏర్పాటు చేసిన పేరేమంటే సంవేదన అండి. 86వ బిట్ అండి. చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2016 ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం మించకూడదు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ 10% మించకూడదండి శరీర బరువులో విద్యార్థి యొక్క బరువు. కానీ ఇప్పుడు ఏంటండి, విద్యార్థి యొక్క శరీర బరువుకి 2 అంతలుగా ఉందండి పుస్తకాల యొక్క బరువు. 87వ బిట్ అండి. క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి మిషన్ వాత్సల్య పథకం కేవలం బాల నేరాలకు ఉద్దేశించిన పథకం అనేది సరికానిది. మరి సరైనవి ఏంటో ఒకసారి చూద్దామండి. అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంవత్సరం 2021, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 112. ఈ 3 కూడా సరైనవేనండి. 88వ బిట్ అండి. బాల కార్మిక నిర్మూలన సవరణ చట్టం 2016 ప్రకారం ఆన్సర్ ఆప్షన్ బి కర్మాగారాలలో 15 సంవత్సరాల లోపు వారు పని చేయరాదు. 18 ఇయర్స్ దాటకుండా ఎవరు కూడా పని చేయకూడదండి. నెక్స్ట్ బిట్ అండి. CRC అంటే ఏమిటి? CRC ఆన్సర్ ఆప్షన్ బి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. మరి 90వ బిట్ అండి. CRCని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 1989 నవంబర్ 20. 1989 నవంబర్ 20. మరి లాస్ట్ బిట్ చూద్దామండి. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్ కలవు? చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్ కలవు? ఈ ఒక్క బిట్టు మీకు ఆప్షన్ అయితే వదిలేస్తున్నానండి. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. మిత్రులు మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.